నెల్లూరులోని మహిళా పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులు కూర్చునేందుకు సౌకర్యంగా 6 సిమెంట్ బల్లలను, 50 పూల మొక్కలను నోవా బ్లడ్ బ్యాంక్ చైర్మన్ భాస్కర్ నాయుడు అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ వేమారెడ్డి పాల్గొన్నారు. మహిళా పోలీస్ స్టేషన్ ఆవరణంలో పూల మొక్కలు నాటారు. అనంతరం డీఎస్పీ వేమారెడ్డి మీడియాతో మాట్లాడుతూ మహిళా పోలీస్ స్టేషన్కు ఫిర్యాదుదారుల సౌకర్యార్థం సిమెంట్ బల్లలు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని అన్నారు. ప్రజలు రక్తదానంపై అవగాహన కలిగి ఎంతో మంది రోగులకు రక్తం అవసరం కనుక యువత రక్తదాన కార్యక్రమాలలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం నోవా బ్లడ్ బ్యాంక్ చైర్మన్ భాస్కర్ నాయుడు మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు మహిళా పోలీస్ స్టేషన్లో వచ్చినటువంటి ఫిర్యాదుదారులు కూర్చునేందుకు 6 సిమెంట్ బల్లలు ఇచ్చారు. మన నోవా బ్లడ్ బ్యాంక్ అధినేత శ్రీ భాస్కర్ నాయుడు గారు. అదేవిధంగా ఆయన సొంతగా సుమారు 50 పూల మొక్కలు, అంతకుముందు ఇక్కడ గార్డెన్ ఉంది. ఆ గార్డెన్లో మొక్కలన్నీ చనిపోయి ఉన్నాయి. దాని గురించి అవి బాగలేదు సార్, నేను 50 మొక్కలు ఇస్తానని చెప్పి 50 పూల మొక్కలు ఇవ్వడం జరిగింది. వాటిని నాటడం కూడా జరిగింది. ఇక్కడ ఎవరైనా సరే దాతలు ఉంటే ఇక్కడ బ్యూటిఫికేషన్ కోసం సహాయం చేయాలని కోరుతున్నాం. మనం బ్లడ్ ఇచ్చినా ఇవ్వకపోయినా 120 రోజుల తర్వాత బ్లడ్ సెల్ మన బాడీలో క్షయమైపోతుంది. అందుకని చెప్పి ఈ దాతలందరికీ కూడా రిక్వెస్ట్, ఎలాంటి భయం లేకుండా రక్తాన్ని దానం చేయాలని చెప్పి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. దానివల్ల ఇప్పుడు వరకు ఉన్నటువంటి ఈ టెక్నాలజీలో మనం క్రియేట్ చేయలేనటువంటిది ఏదన్నా ఉందంటే అది ఒక రక్తమే. అది మనిషి ద్వారా రావాల్సిందే. అందువల్ల ఔత్సాహికులు అందరూ కూడా ముఖ్యంగా యువతని ఈ బ్లడ్ డొనేట్ చేయవలసిందిగా కోరటమైంది. నమస్కారం. ఈరోజు మహిళా పోలీస్ స్టేషన్ ఆవరణలో మన నోవా బ్లడ్ సెంటర్ నుంచి ఒక 5 సిమెంట్ బెంచీలు మరియు మొక్కల నాటే కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ గారు వేమారెడ్డి సార్కి, సి సుబ్బారావు సార్కి, మా ప్రసాద్ అన్నకి, మిగతా మా అనిల్, మొత్తం మా నోవా బ్లడ్ సెంటర్ సపోర్ట్ చేసి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎప్పుడు అవసరమైనా కూడా నోవా బ్లడ్ సెంటర్ 24/7 స్పందించి రక్తాన్ని ఈ రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రమైన హైదరాబాద్లో కూడా అందిస్తామని తెలియజేసుకుంటున్నాము. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎప్పుడు కోరినా కూడా వాళ్ళు ఎలా ఇవ్వమంటే అలా రక్తాన్ని అందించడానికి నోవా బ్లడ్ సెంటర్ ఎప్పుడు కూడా ముందుంటుందని తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ అండి. నెల్లూరు జిల్లా ప్రజలందరికీ మన మీడియా మిత్రుల ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు మనకు ఈ నోవా బ్లడ్ బ్యాంక్ అధినేత భాస్కర్ నాయుడు గారు మేము అడగగానే కాదు లేదు అని అనకుండా ఇక్కడికి ఎంతోమంది ఫిర్యాదుదారులు ప్రతిరోజు నిత్యం ఉదయం నుంచి సాయంత్రం వరకు వస్తూ పాపం కూర్చునేదానికి ఇబ్బందిగా ఉంది అని అనగానే స్పందించి ఇమీడియట్లీ ఒక 6 సిమెంట్ బల్లలను మాకు ప్రొవైడ్ చేయడం జరిగింది. నిజంగా వారి యొక్క మంచి హృదయానికి చాలా ధన్యవాదాలు. ఆయన నిజంగా బ్లడ్ ఎంతోమందికి ఈ యొక్క బ్లడ్ను కూడాను ఇచ్చి వారి ప్రాణాలను కాపాడుతూ అదేవిధంగా కూర్చునేదానికి కూడాను చక్కగా బల్లలు కూడా ఇచ్చాడు. చాలా ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడ మా పోలీస్ స్టేషన్ ముందు 2 చిన్న వనాలలాగా చిన్న ఉంటే వాటిలో మొక్కలు పాడైపోయి ఉన్నాయి. అది చూసి ఆయనే స్పందించి ఒక మంచి 50 పూల మొక్కలు కూడాను మాకు ఇవ్వటం జరిగింది. వాటిని కూడా ఇప్పుడు నాటడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఎవరైనా కూడా ఇట్లా ఏమన్నా బల్లలు కానీ ఇట్లా పూల మొక్కలు అట్లా ఏదైనా ఈ యొక్క దీనికి సహాయం చేస్తే కూడాను చాలా సంతోషం. అదే వచ్చిన ఫిర్యాదుదారులకు ఏదైనా అవసరమైన ఏమైనా కూడా హెల్ప్ చేస్తే కూడాను చాలా సంతోషం. అదేవిధంగా ఇట్లా భాస్కర్ నాయుడు గారిని చూసి ఇంకా మిగిలిన వారు కూడా ముందుకు వస్తారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే. నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ 2026 రీ-నీట్ ఫలితాల్లో ప్రతి ఇద్దరిలో ఒకరిని మెడికోగా తీర్చిదిద్దిన ఘనత కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీదే. రాయలసీమ రీజన్ పరిధిలో 1000 లోపు 8 మంది విద్యార్థులు ఆల్ ఇండియా టాప్ ర్యాంకులు సాధించడమే కాకుండా ఏకంగా 45% మంది విద్యార్థులతో 400కు పైగా మెడికల్ సీట్లు సాధించిన ఒకే ఒక్క విద్యా సంస్థ నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ. లాంగ్ టర్మ్ క్లాసులు ప్రారంభమైనవి. సంప్రదించండి.